పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. 520 సర్వే నంబర్లు పట్టాలు ఆఫీస్ తీసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు. 523 సర్వే నంబర్లు పట్టాలు ఆఫీస్ తీసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు. డబుల్ బెడ్రూమ్లు అవినీతికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. డబుల్ బెడ్రూమ్లు అవినీతికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. వర్ధిల్లాలి పేదల ఐక్యత. వర్ధిల్లాలి పట్టణ పేదల ఐక్యత. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర 523 సర్వే నంబర్లో పట్టాలు ప్రభుత్వానికి వాపీస్ ఇచ్చి తమకు డబుల్ బెడ్రూమ్లు కావాలనే డిమాండ్ తోటి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారిని కలవడం కొరకు వచ్చినాము. గత 2002 నుంచి 2004, 2008, 2012 అనేక పోరాటాలు చేసి జైళ్లకు పోయి అరెస్టులై వాళ్ళు పట్టాలు సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని భావిస్తే గత ప్రభుత్వం అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, మీ పట్టా పేపర్లు వాపీస్ ఇవ్వండి అని చెప్పి 2018లో రోనాల్ రోజ్ కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం అందరి పట్టాలు వాపీస్ తీసుకున్నారు. పట్టాలు వాపీస్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా అనేక సార్లు ఎంక్వైరీలు చేసి విచారణ జరిపి అర్హుల జాబితాను సుమారు 800 మంది అర్హులని చెప్పి తేల్చారు. ఆ జాబితాలో ఉన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా గత శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ అన్ని అర్హులు కాని వాళ్లకు, కార్లు ఉన్న వాళ్లకు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. దాని పర్యవసానంగా ప్రజలు ఆయనను ఓడగొట్టిర్రు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చదువుకున్నవారు, మేధావి, తాను న్యాయం చేస్తారని ఆశతోటి ప్రజలందరూ ఆయనకు అండగా నిలబడ్డారు. 2.5 సంవత్సరాలు అవుతా ఉంది, ఇప్పటికీ ఇలా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. జిల్లా కలెక్టర్ను, ఎంఆర్ఓను, అనేక మంది అధికారులను సమాచార హక్కు ప్రకారము రకరకాల వినతి పత్రాలు ఇచ్చినా న్యాయం జరగట్లేదు. ఇప్పుడు పత్రికల్లో కొత్తగా కార్పొరేటర్ అయిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకు మంజూరు చేసినట్టు వాళ్లకు ప్రొసీడింగ్లు ఇస్తున్నట్టు పత్రికల్లో వస్తుంది. మేము ఆందోళన చెందుతున్నాము. గత ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు కూడా అమ్ముకుంటారా, ఎవరైతే పట్టాలు ఆఫీస్ ఇచ్చిందో వాళ్ళకి ఇవ్వకుండా అన్యాయం చేస్తారా అనే ఒక అనుమానంతో మేము ఎమ్మెల్యే దగ్గర కలవడానికి వచ్చినాము. 2 రోజుల క్రితం కూడా వచ్చినాము. ఆ రోజు ఎమ్మెల్యే గారు లేరు, ఇవాళ వస్తే ఇవాళ కూడా లేరు, రేపు తాను ఉంటానని మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే వరకు, ఎవరెవరు పట్టాలు ఆఫీస్ ఇచ్చిందో వాళ్ళకి అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాము. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం చేయదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ఆ ప్రజల నమ్మకాన్ని వాళ్ళు ఒమ్ము కాకుండా చూసుకుంటారని చెప్పి కూడా ఎమ్మెల్యే గారితో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి పేదల ఐక్యత. ఇవ్వాలి